హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ద సింథసిస్ ఆఫ్ బెంజిల్ ఫ్రమ్ బెంజోయిన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెంజోయిన్ నుంచి బెంజిల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూడాలి. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ బెంజిల్ ఫ్రమ్ బెంజోయిన్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ హియర్ ఆల్కహాల్ గ్రూప్ ఆఫ్ బెంజోయిన్ ఈజ్ oxidized to ketone group forming benzil in the presence of nitric acid, and that nitric acid is more concentrated HNO3, that is nitric acid, to form benzil. Okay, దీన్ని ఇప్పుడు మనం స్ట్రక్చర్ వైజ్ చూద్దాం. So the benzoin, this is the structure of benzoin which is reacting with the concentrated HNO3, that is nitric acid. So it is giving rise to benzil అనే కాంపౌండ్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఆల్కహాల్ గ్రూప్ ఆఫ్ బెంజోయిన్ ఈజ్ ఆక్సిడైజింగ్ అని చెప్తున్నాను. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కదా. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది కంప్లీట్గా యాడ్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ హైడ్రోజన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద కీటోన్ గ్రూప్. సో ఇక్కడ చూస్తే మనకి అండ్ ఇక్కడ మెయిన్గా మనకి హెచ్ అనేవి రిమూవ్ అయిపోతుంది, దట్ ఈస్ హైడ్రోజన్. 2 హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఆక్సిడైజేషన్. సో ఆక్సిడైజేషన్ వల్ల 2 హైడ్రోజన్స్ అనేవి రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోవడం వల్ల మనకి బెంజోయిన్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. ఓకే, మనకి హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ అనేది దట్ ఈస్ OH ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద కీటోన్ గ్రూప్, దట్ ఈస్ C double bond O, అండ్ నెక్స్ట్ వన్ మోర్ C double bond O యాజ్ ఇట్ ఈస్ రాశాను. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ this, and here double bonds, and same as here double bonds. So this is benzil. Okay, see one more thing, and see once again I am explaining oxidization. It undergoing oxidization means nothing but removal of hydrogens, and it is forming as a ketone group, that is C double bond O. So the 2 ketone groups with this benzene is forming the benzyl group. Okay, so here we are knowing that what is the molecular formula for the benzyl. Okay, so benzyl molecular formula is C14H10 and O2. When it comes to benzoin, that is only reduction of 2 hydrogens. ఇక్కడ మనకి 2 hydrogens అనేవి తీసేయడం వల్ల 14H10 and O2 కదా. సో ఇక్కడ మనకి బెంజోయిన్ గ్రూప్లో బెంజైల్ గ్రూప్లో వచ్చేసి C14H10O2 కదా. బట్ మనకి బెంజోయిన్ గ్రూప్కి వచ్చేటప్పటికి మనకి ఎడిషన్గా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో మనం ఏం రాయాలంటే C14H12 and O2. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద బెంజోయిన్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ ద బెంజిల్ ఈస్, సో హియర్ ఇట్ కమ్స్, దట్ ఈస్ 210 gram molecular weight, that is gram per mole of benzyl, that is molecular weight, and the molecular weight of benzyl, that is 94.8 degrees. Okay, important thing is what is the color of the benzyl and how it was. So color lo untundi and the form వచ్చేసి then state వచ్చేసి solid crystalline structure. Okay, so thanks for watching. Please do like, share and subscribe to my channel Love Pharmacy, and don't forget to comment for further topics.